మన హిందూ సాంప్రదాయంలో ఆచార వ్యవహారాలకి విశిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది. అందులో ఉగాది పండుగకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆ ఉగాది పర్వదినాన అందరూ కూడా ఉగాది పంచాంగం చెప్పించుకొని తమకొచ్చే ఈ కొత్త ఏడాది ఎలా ఉండబోతుందో అని తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. ఎప్పుడెప్పుడా ఉగాది అని ఎదురు చూస్తూ ఎలా ఉండబోతున్నాయి మన రాశి ఫలితాలని తెలుసుకునేవారు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇకపోతే ఇప్పుడు మనం శ్రీ వికారినామ సంవత్సరంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మొదటిగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఏడాది ఆదాయం 14 గాను, ఖర్చు 8 గాను ఉంది. దీనితో మేషరాశి వారు డబ్బు పరంగా ఏడాదిలో పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు తమ జీవితంలో ఉన్న ఎన్నో అడ్డుగోడల్ని తొలగించుకొని జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. ఈ రాశి వారికి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టరు కాబట్టి కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు దక్కుతాయి. ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా ఆలోచించడం మొదలు పెట్టండి. జాతకంలో వచ్చే పెనుమార్పులు మీరే చూస్తారు. ఈ రాశి వారికి శని, రాహుకేతువులు సంచారం వలన ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉన్నతమైన స్థానానికి వెళ్లాలనే వారికి ఈ ఏడాది ఒక దారి చూపిస్తుంది. అలాగే మరో ముఖ్య విషయం, ఇప్పటి వరకు మీకు ఎదురు లేదనుకున్న చోట కొంత ప్రతికూలత ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ ప్రతికూలతల్ని గుణపాఠంగా తీసుకొని ముందుకు పోతే ఇక మీకు ఎదురొచ్చి నిలబడేవారే ఉండరు. పెళ్లి కాని వారికి ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, పాలించిన వారికి ఈ ఏడాది మీరు ఒక ఇంటివారు కావడానికి, అలాగే ఒక మంచి ఉద్యోగం పొంది మీరు మీ కుటుంబంతో హాయిగా గడపడానికి దారి చూపిస్తుంది. ఇన్ని రోజులు మీ 70% కష్టానికి 30% అదృష్టం కలిసి వస్తే ఈ ఏడాది మీరు 30% కష్టపడితే చాలు 70% అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. తర్వాత రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 8 గాను, వ్యయం 8 గాను, రాజ్యపూజ్యం 6 గాను, అవమానం 6 గాను కలదు. ఆదాయ వ్యయాలతో పాటు అన్ని చక్కగా సరిసమానంగా సాగుతోంది వీరి జీవితం కూడా. శుభ అశుభ కార్యక్రమాలతో మిశ్రమ ఫలితాలతో ముందుకు సాగుతుంది. అశుభం అంటే ఇక్కడ మిమ్మల్ని భయపెట్టే అశుభం కాదు. దీనిపై ఎటువంటి భయమో అక్కర్లేదు. ఈ రాశి వారు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఒకవేళ విజయం సాధించలేకపోయినా మీకు నష్టం మాత్రం కలగజేయదు. ఈ రాశికి చెందిన వారందరూ కూడా జీవితంలో గొప్ప ప్రేమికులుగా మిగిలిపోతారు. ఇతరుల మీద మంచి అభిప్రాయంతో సమాజంలో మంచి పేరును పొందుతారు. వితండవాదాన్ని చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు సౌమ్యులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. వీరికి సంబంధించి వారి కోసం ఎలాంటి సహాయం చేయడానికైనా వెనుకాడరు. ఏదైనా సాధించాలని పట్టుపడితే ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గరు. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలని చెప్పినా కూడా 80% పైగా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి జీవితంలో ముందుకు పోతారు. తరువాత రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 16 గాను, వ్యయం 5 గాను ఉండనుంది. అలాగే రాజపూజ్యం 8, అవమానం 2 గాను ఉంటుంది. దీంతో ఈ రాశి వారు ఈ ఏడాది ఏదైనా ఒక పని చేయదలిచితే వారికి తిరుగుండదు. వీరు చేసే పనులలో అత్యధికమైన లాభాలు చూసి కోటీశ్వరులుగా మారుతారు. ఇప్పటి వరకు ఇతరుల నుండి చెప్పించుకునే స్థితి నుండి ఇతరులకు మార్గదర్శకంగా మారతారు. ఎవరి దృష్టైనా తమ వైపు ఆకర్షించగల శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. జీవితంలో పైకి పోవాలన్న కోరిక వీరిని ఉన్నతమైన స్థానానికి చేర్చుతుంది. అలాగే ఉద్యోగం కోసం వేచి చేస్తున్న వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కొంచెం కష్టపడితే ఊహించిన దానికంటే పెద్ద ఉద్యోగం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశి వారికి ఉగాది తర్వాత రాజయోగమే. తర్వాత రాశి కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఆదాయం 8 గాను, వ్యయం 13 గాను ఉంటుంది. అలాగే రాజ్యపూజ్యం 8 గాను, అవమానం 5 గాను ఉంటుంది. వీరెప్పుడు కూడా ఉత్సాహవంతులుగా, దేనికి నిరుత్సాహపడకుండా ఉంటారు. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ తమ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతూ ముందుకు పోతారు. ఎక్కువగా కుటుంబంపై ఆధారపడి జీవిస్తుంటారు. ఎంతటి కష్టసాధ్యమైన పనినైనా ఈజీగా చేసే సామర్థ్యం వీరిలో కలదు. దీనికి అనుగుణంగానే అవమానం ఎదురైనా కూడా ఆ పనిని ఆపకుండా ముందుకు పోతే జీవితంలో ఎవరూ మిమ్మల్ని క్వశ్చన్ చేయరు. ముఖ్యంగా చదువులో వెనకబడిపోవడమే అనుకునే విద్యార్థులకి ఇవి చాలా మంచి రోజులు. చదువుపై కొంచెం ప్రత్యేక దృష్టి పెడితే మీకు తిరుగే ఉండదు. అలాగే చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంచెం మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే మంచిది. వచ్చిన పనిని చేసుకుంటూ ముందుకు పోతే జీవితంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.